తర్వాత ఇక ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తాం. ఇక ప్రణయ్ హత్య కేసులో ఏటుగా సుభాష్ కు ఉరి ఈయన బిహార్ చెందిన వ్యక్తి. ఇక మిగిలిన నిందితులకు జీవిత ఖైదు. నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు. 6 ఏళ్ల విచారణ అనంతరం జడ్జిమెంట్. ఇక A1 గా మారుతిరావు 2020లో ఆత్మహత్య చేసుకున్నారు. తర్వాత ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వేసింది. ఏటుగా సుభాష్ శర్మకు ఉరి శిక్ష విధించింది. మిగిలిన నిందితులకు కారాగార శిక్ష వేసింది. ఈ మేరకు నల్గొండ ఎస్సీ ఎస్టీ స్టేషన్ రెండో అదనపు కోర్టు ప్రధాన న్యాయమూర్తి రోజారమణి సోమవారం తీర్పు ఇచ్చారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018లో జరిగిన ప్రణయ్ హత్య కేసు అప్పట్లో రాష్ట్రాన్ని కుదివేసింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. మిర్యాలగూడ చెందిన మారుతిరావు కూతురు అమృత అదే ఊరికి చెందిన ప్రణయ్ స్కూల్ ఏజ్ నుంచే ప్రేమించుకుని 2018లో పెళ్లి చేసుకున్నారు. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో మారుతిరావు సుపారీ గ్యాంగ్తో 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్య చేయించారు. తర్వాత ఈ పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు 8 మందిపై 302 ఎస్సీ అట్రాసిటీ ఆర్మీ యాక్ట్ సెక్షన్ కింద మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇందులో A1 గా మారుతిరావును, A2 గా బిహార్ కు చెందిన సుభాష్ శర్మను, A3 గా అస్గర్ అలీ, A4 గా అబ్దుల్ బారీ, A5 గా ఎంఏ కరీం అండ్ A6 గా శ్రవణ్ కుమార్ అమృత బాబాయ్ ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. తర్వాత A7 గా శివ మారుతిరావు కార్ డ్రైవర్. తర్వాత A8 గా నిజాం నిందితులు తీసుకొచ్చిన ఆటో డ్రైవర్ కు చేర్చారు. ప్రస్తుతం వీరిలో కొంతమంది నిందితులు బెయిల్ మీద బయటకు ఉండగా బెయిల్ రాకపోవడంతో సుభాష్ శర్మ జైల్లో ఉన్నాడు. కాగా శిక్ష తగ్గించాలని నేరస్తులు న్యాయమూర్తికి వేడుకున్నారు. తమపై ఆధారపడిన తల్లిదండ్రులు పిల్లల కోసం శిక్ష తగ్గించుకోవాలని కోరారు. తనకు ఈ కేసులో సంబంధం లేని అమృత్ బాబాయ్, శ్రవణ్ కుమార్ ఉన్నారు. ముగ్గురు పెళ్లి కాని పిల్లలు ఉన్నందుకు దయా చూపాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. కానీ వారి అభ్యర్థన కోర్టు పరిగణనలో తీసుకోలేదు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అయితే పకడ్బందీగా దర్యాప్తు. ఈ కేసు పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని కోణాలు విచారణ జరిపారు. 2019 జూన్ 12 నుంచి 1600 పేజీలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అప్పటికి ఎస్పీ ఏవి రంగనాథ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం కేసు విచారణకు అత్యంత పకడ్బందీగా చేపట్టాయి. తమిళనాడులో జరిగిన జయశంకర్ హత్య త్వరనే ప్రణయ్ హత్య జరిగింది. కులాంతర వివాహం చేసుకున్న శంకర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తన హత్యకు గురి కావడంతో అక్కడ కేసును ఛాలెంజ్ గా తీసుకుని దోషులను కఠిన శిక్ష పడేలా. అదేవిధంగా ఏవి రంగనాథ్ కూడా ప్రణయ్ హత్య కేసు నుంచి దోషులుగా తప్పించుకోకుండా పకడ్బందీగా విచారణ చేపట్టాడు. తర్వాత ఈ కేసులు సాక్ష్యాధారులను తారుమారు కాకుండా సాంకేతిక పద్ధతులు అన్ని ఎవిడెన్స్ సేకరించారు. హత్య ఉపయోగించిన ఆయుధాలు, బ్లడ్ శాంపుల్ సేకరించి కేసులు చేయించారు. నిందితులు ఏ లొకేషన్స్ కలుసుకున్నారు అనే వివరాలు సేకరించారు. సాక్ష్యాధారులు తారుమారు చేయకుండా ఎవిడెన్స్ చేసి ఇద్దరు కోర్టు కూడా సమర్పించడం జరిగింది. తర్వాత ఇక దీంతో కేసు విచారణ ఎంతకాలం పట్టినా కోర్టులో సీజ్ చేసిన ఆధారాలు తారుమారు చేయడం సాధ్యం కాదు. ప్రణయ్ హత్య జరిగిన 7 ఏళ్లైంది. ఇప్పటి వరకు దోషులు శిక్ష పడడంతో నాడు సీజ్ చేసిన కోర్టు సమర్పించిన ఆధారాలే దోహదపడ్డాయని, దాంతో బాధితులకు న్యాయం జరిగిందని సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఒకరు చెప్పడం జరిగింది. తర్వాత కోర్టు వద్ద ఉద్రిక్తత. ఈ కేసులో జీవిత ఖైదు పడిన శ్రవణ్ రావు కుటుంబ సభ్యులు కోర్టు ముందు ఆందోళన దిగారు. ఏ తప్పు చేయని తన తండ్రి ఈ కేసుకు ఇరికించారని శ్రవణ్ కుమార్ కుమార్తె మీడియా ముందు వాపోయింది. ఈ ఎపిసోడ్ అమృతే కారణమంటూ ఆరోపించారు. ఈ కేసు తన తండ్రి ప్రణయం లేదంటూ ఆయనకు తమకు అప్పగించారని పోలీసులకు వాగ్వాదానికి దిగారు వాళ్ళ ఫ్యామిలీ. తర్వాత ఇప్పుడే జరిగింది. 2018లో ఇద్దరు పెద్దలను ఎదురించి హైదరాబాద్ ఆర్యసనలో ప్రణయ్ అమృత ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో బిడ్డ కులంతర వివాహం చేసుకుందని రగిలిపోయిన మారుతిరావు అల్లుడు ప్రణయ్ హత్య చేయాలని అస్గర్ అలీ కోర్టు సుపారిచ్చి అస్గర్ 7గురితో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పట్లో. తర్వాత ప్రణయ్ హత్య చేయడానికి సుభాష్ వర్మ మిర్యాలగూడలో రెక్కి నిర్వహించి 3 సార్లు ప్రయత్నించి ప్లాన్ అమలు చేయలేకపోయాడు. చివరికి అమృత మిర్యాలగూడలో జ్యోతి హాస్పిటల్ చెకప్ కోసం వస్తుందని తెలుసుకొని 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ను అంతా మోదించడం జరిగింది. తర్వాత హత్య జరిగిన ముందు అమృత తండ్రి మారుతిరావు ఎస్పీ కలెక్టర్ ఆఫీస్ లో అధికారులకు కలిసేందుకు ప్రయత్నించినట్లు సీన్ క్రియేట్ చేశారు. ప్రణయ్ సుభాష్ వర్మ హత్య చేసిన తర్వాత మారుతిరావు అస్గర్ అలీ కాల్ చేసి చెప్పడంతో అక్కడి నుంచి పరారయ్యారు. 2 రోజుల అనంతరం హైదరాబాద్ మారుతిరావును పోలీసులు అదుపు తీసుకొని విచారించగా సుపారిచ్చి హత్య చేయించినట్లు వెల్లడించడం జరిగింది. తర్వాత 6 ఏళ్లుగా పైగా ప్రణయ్ హత్య కేసు విచారణ జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన మారుతిరావు 2020లో సెప్టెంబర్ హైదరాబాద్ లో ఆర్యవైశ్య భవన్ లో ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. ఆమె తండ్రి. తర్వాత కేసులో నిందితుడు పడిన శిక్ష. ఈ కేసులో ఏటుగా ఉన్న బిహార్కు చెందిన సుభాష్ శర్మకు కోర్టు ఉరి శిక్ష 15,000 జరిమానా విధించింది. A3 గా అక్షర్ అలీకి జీవిత ఖైదు 10,000 జరిమానా వేసింది. ఇక A4 గా అబ్దుల్లా, A5 గా ఎంకే కరీం, తర్వాత A6 గా శ్రవణ్ కుమార్ అమృత బాబాయ్, A7 గా శివ మారుతిరావు కార్ డ్రైవర్, ఇక A8 గా నిజాం నిందితుడు తీసుకొని ఆటో డ్రైవర్ జీవిత ఖైదుతో పాటు 15,000 చొప్పున జరిమానా విధించింది.
తర్వాత ఇక నిజం గెలవడం కోసం నిందులు మోసిన మిగతా ప్రణయ్ కేసు తీర్పు సంతృప్తి ఇచ్చిందన్న రంగనాథ్. ఇక ప్రణయ్ హత్య కేసులో నిజ గెలవడం కోసం ఆనాడు తాము అనేక నిబంధనలు వేశామని హైడ్రా కమిషన్ నాటి నల్గొండ ఎస్పీ ఏవి రంగనాథ్ అన్నారు. ఈ కేసులో పోటీంచిన త్వరలో వృత్తి ప్రకారమైన సంతృప్తి కలిగిందని చెప్పారు. ఇక ప్రణయ్ కేసులో విచారణకు ఏకంగా కీలకంగా వివరించిందని ఇప్పటికే అప్పటి డిఎస్పీ ప్రస్తుత విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ రంగనాథ్ సోమవారం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018 సెప్టెంబర్ 14 జరిగిన ప్రణయ్ హత్య కేసులు నిందితులు పట్టుకునేందుకు తీవ్ర శ్రమించాం. వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ పంపినాం. 9 నెలలు కష్టపడి 1600 పేజీలు ఛార్జ్ షీట్ దాఖలు చేసినాం, కోర్టుకు అందజేసినాం. ఇక్కడ ఎలాంటి పొరపాటు లేకుండా నిందితులు శిక్ష నుంచి తప్పించుకోకుండా ప్రతి ఒక్క అంశాన్ని పరిగణలో తీసుకొని ఛార్జ్ షీట్ ఫైల్ చేశాం. ఈ కేసులో విచారణకు ఇప్పటికి మీడియాలు కూడా డిఎస్పీ సమర్థంగా పనిచేసేయడంతో ఇప్పుడు నేరస్తులను శిక్ష పడిందని ఆయన వాపోవడం జరిగింది. ఇది ప్రణయ్ హత్య కేసులో సంబంధించిన వివరాలు అనేది మనం ఈరోజు చూసినాం.